సో మనము ఫస్ట్ శంకర్పల్లికి వెళ్ళి డైరెక్ట్ ఇంటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయకుండా మధ్యలో నుంచి చేస్తున్నా, ఎందుకంటే ఇంటి కింద మొత్తము వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో నాకు కొంచెం సిగ్గు అనిపించింది స్టార్ట్ చేయడానికి. సో ఇంటి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. పెట్రోల్ పోసుకోవాలా, ఎందుకంటే ట్యాంక్ ఫుల్ చేయించి ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనుకుంటా నేను పెట్రోల్ పోపించింది. ఇంట్లో బాగానే నడుస్తుంది అప్పటి నుంచి. అంటే ఓన్లీ ఆఫీస్కి ఇంటికి మాత్రమే తిప్పినా కాబట్టి ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక్కసారేమో పోయినట్టున్నా అంతే. ఒకసారి సదాశివపేట వెళ్ళొచ్చినా అంతే, అది తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు కాబట్టి బాగానే నడిచింది. ఒక ట్యాంక్ ఫుల్లో నాకు ఈజీగా 1 month నడుస్తుంది. మరి కొద్దిగా ఉంది, మేబీ ఒక 10-15 kilometers వెళ్తుందేమో అంతే. ఇక్కడ నల్లగండ్ల దగ్గర ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుందాం మనం. క్లైమేట్ అయితే చూడండి మొత్తం ఎంత కూల్గా ఉందో అసలుకి. నాకు తెలిసి ఏడ వర్షం పడుతుందో. సేఫ్టీకి రెయిన్ కోట్ అయితే క్యారీ చేస్తున్నాను నేను, ఎందుకంటే చెప్పడానికి రాదు కదా మళ్ళీ మనకి. సేఫ్ సైడ్గా రెయిన్ కోట్ అయితే క్యారీ చేస్తున్నా, చూద్దాం ఇంకా. కానీ నాకు తెలిసి అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆ చేవెళ్ళ మొయినాబాద్ ఏరియా నువ్వు నార్మల్ డేస్లోనే వర్షం పడుతుంది, ఇంకా ఇట్లాంటి క్లైమేట్ ఉంటే సంపి కొట్టేస్తుంది వర్షము. సో నాట్ ఎ బ్యాడ్ ఐడియా, ఆల్వేస్ క్యారీ రెయిన్ కోట్ ఇన్ రైనీ సీజన్స్. మనం నడిస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ గ్యాడ్జెట్స్ ఉంటాయి మనతో పాటు, ఫోన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తడుస్తూనే అసలైన ప్రాబ్లం. బ్రో సిగ్నల్ ఉంటుందా? పెట్రోల్ పోసుకోవాలా, ఎందుకంటే ట్యాంక్ ఫుల్ చేయించి ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనుకుంటా నేను పెట్రోల్ పోపించింది. ఇంట్లో బాగానే నడుస్తుంది అప్పటి నుంచి. కొద్దిగా ఉంది, మేబీ ఒక 10-15 kilometers వెళ్తుందేమో అంతే. క్లైమేట్ అయితే చూడండి మొత్తం ఎంత కూల్గా ఉందో అసలుకి. నాకు తెలిసి ఏడ వర్షం పడుతుందో. సేఫ్టీకి రెయిన్ కోట్ అయితే క్యారీ చేస్తున్నాను నేను, ఎందుకంటే చెప్పడానికి రాదు కదా మళ్ళీ మనకి. సో నాట్ ఎ బ్యాడ్ ఐడియా, ఆల్వేస్ క్యారీ రెయిన్ కోట్ ఇన్ రైనీ సీజన్స్. మనం నడిస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ గ్యాడ్జెట్స్ ఉంటాయి మనతో పాటు, ఫోన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తడుస్తూనే అసలైన ప్రాబ్లం. బ్రో సందులు దూరరా సుందర. చలో గ్రీన్ సిగ్నల్ పడ్డది. నో డాడీ లిజనింగ్. డడన్ డడన్ డడన్. ఓ అంకుల్ ఆన్ గౌట్ డ్యూటీ అంట అంకుల్. రే ఏంట్రా ఇద్దే టర్నరా తిప్పలేకపోతున్నావు. ఓకేనా అన్న? డెబిట్ కార్డ్ క్రెడిట్లో పెట్టినావా? అయ్యా థ్యాంక్ యూ. పెద్ద స్టంట్ అయిపోయింది. ఇప్పుడే చెప్పినా కదా, మా అయితే ఒక 10-15 kilometers పోతుందేమో అని నేను అనుకున్నా. దీనమ్మ ఇది పెట్రోల్ ఆగిపోయింది మధ్యలోనే. ఫస్ట్ టైం బండి కొనుక్కొని 1 year అవుతుంది, ఫస్ట్ టైం నా చేతిలో పెట్రోల్ లేక ఆగిపోయింది బండి. చలో ఇప్పుడైతే నల్లగండ్ల దగ్గర ఉన్నాము, సీదా శంకర్పల్లి కొట్టేయాలి మనం. ఈ యూటర్న్లు ఏందిరా నాయన, హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఎట్లా ఆలోచించి పెట్టిర్రు, ఆ ఇంజనీరింగ్ టాలెంట్ ఎవరిది. దీనమ్మ యూటర్న్ల కోసం 2 kilometers 3 kilometers పోవాల్సి వస్తుంది. చల్ నీ అమ్మ. అమ్మ ఇక్కడ కొంచెం చూసుకొని పోవాలి, 60 పక్క స్పీడ్ గానే ఉంటుంది. ఇక్కడ నాకు 2 సార్లు చేయాలని ఉంటుందబ్బా. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున ఇదే రోడ్ అనమాట నాది, ఇస్నాపూర్ లో వర్క్ చేసినప్పుడు. మొత్తం ఇక లేట్ అయిపోతుండే, కొట్టుకొని వెళ్ళిపోతుండే. 2 సార్లు చేయాలని కొట్టిండు, 1000 రూపాయలు. ఈ రూట్లో ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చలో పక్కన రైల్వే లైన్ ఉంది కదా, సీదా వికారాబాద్ తాండ్రు వెళ్ళిపోతుంది. అది కొంటే ఇట్లాంటి అపార్ట్మెంట్లలో కొనాలి, మంచిగా సుఖంగా ఉంటుంది అసలు. ఈజీగా ఒక 3 crores 4 crores ఉంటుంది అనుకుంటా దాంట్లో ఒక ఫ్లాట్. ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసినాము. సోలార్ సైక్లింగ్ రూఫ్ కొల్లూరు యాక్సెస్. ఇక్కడ నుంచి నాకు తెలిసి నానక్రామ్ కూడా కోకాపేట వరకు ఉంది. ఇది ఆల్మోస్ట్ నియర్ అప్ప జంక్షన్ దాకా సేమ్ ఇక ఇట్లానే ఉంటది. ఇక సైకిల్ తొక్కడానికి వాడుకోండిరా బాబు అంటే మొత్తం పొద్దున ఆంటీలు అంకుల్ మొత్తం జాగింగ్ చేస్తారు దాని మీద. వా ఏమన్నా రోడా చూడండి, క్లైమేట్, రోడ్ అసలు ఏమన్నా ఉందో అసలుకి. ఇది రాదు నీత లైఫ్ అంటే.
అంటే మొయినాబాద్ నుంచి అప్ప జంక్షన్ మొయినాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ నాకు అసలు ఆ రూట్లో వెళ్ళాలని అస్సలు లేదు. నా కాలేజ్ ముఖం అసలు చూడాలంటే నాకు అమ్మో ఎట్లనో అని మంచిగా అనిపించదు అంతే. ఐ హ్యాడ్ వెరీ గుడ్ మెమోరీస్ ఇన్ మై కాలేజ్, సో ఐ డోంట్ వాంట్ గో దట్ సైడ్ అగైన్. మళ్ళీ నేను అంతా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది నాది. సొండలం అనుకుంటా, కొల్లూరు మండలమా? నో నో నో, ఆర్సీపురం మండలమా? ఓకే, మంచి పెద్ద ఊరు ఇది కూడా. సో శంకర్పల్లి వరకు మాత్రమే కొంచెం రోడ్ అట్లా ఇట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి ఓకే. ఇంకా రే చింటూలతో రోడ్డు పైన జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా వెళ్తా ఉంటారు అని చెప్పి మనం వెళ్తా ఉంటాం మన దారిలో, మనము సడన్ గా రోడ్డు పైకి వచ్చేస్తారు వాళ్ళు. చలో లంగరౌస్ శంకర్పల్లి రోడ్డుకి వచ్చేసినాం మనము. శంకర్పల్లి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? సమ్వేర్ అరౌండ్ నాకు తెలిసి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి. అంటే హైదరాబాద్ లో ఉన్న పాష్ కాలేజ్ ఆల్మోస్ట్ ఇఫ్కాయ్ కానీ అండ్ సిబిఐటి, ఎంజిఐటి ఇవన్నీ మొత్తం ఇదే రోడ్లో ఉన్నాయి కాబట్టి అసలు మామూలు హల్చల్ ఉండదు ఈ రోడ్ల పైన. దొంతన్పల్లి తర్వాత మోకిలా శంకర్పల్లి అంతే. ఇప్పుడు రేసింగ్ చేయాలి ఇది మధ్యలో నుంచి. ఓ మై గాడ్, స్పీడ్ కొట్టడం ముఖ్యం కాదు, స్పీడ్ ని కంట్రోల్ చేయగలగాలి. బండి సోల్ని పట్టుకుంటే స్పీడ్ కంట్రోల్ అవుతుంది, బండి బ్రేకులు దొక్కుతాయి కాదు. మోకిలా వచ్చేసినాము, శంకర్పల్లి వచ్చేసినాము. ఇంతకుముందు 1:15 చూపించింది గూగుల్ టైమ్, 5 minutes కవర్ చేసినాం అట్లా ఇట్లా. వీడికెళ్ళి ఇంకా 84 కిలోమీటర్స్, 1 hour 45 minutes చూపిస్తుంది. చూద్దాం. నేనైతే అంత రఫ్ అండ్ టఫ్ కొట్టాలని ఏం అనుకోవట్లేదు ఈరోజు, నిదానంగానే ఒక 70-80లలో. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోడ్డు శంకర్పల్లి నుంచి నవాపేట, పర్వేద, మేప్తాప్ ఖాన్ కూడా ఈ రోడ్ ఒక రోడ్ ఉంటుంది, చాలా గలీజ్ ఉంటుంది అది. నేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా, కానీ నా వర్క్ మీద ఈ మధ్య నేను ఆ సదాశివపేట దగ్గర మురంగపల్లి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఆ రూట్లో వస్తున్నా. నాకు మామూలుగా ఏడుపు రాదు ఆ రూట్లో వస్తే. కొట్టేసే చీతాగాడు మంచి హుషారు పైన ఉండు. చీతాగాడు ఎవడు అంటే నా బండి పేరు చీతా. అసలు ఎవరయ్యే తింటలే రోజు మొత్తం. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఎక్స్క్యూజ్ మీ. ఇట్లాంటి రోడ్లకు ఎక్స్పల్స్ ఉండాలి. ఎక్స్పల్స్ బండి ఉంటేనా గలీజ్గా నడిపించవచ్చు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఇగో ఈడ రైట్ కొడితే సీదా వికారాబాద్. ఇంకా రోడ్డు మాత్రం అసలు మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ రోడ్డు. ఈ రోడ్ల పైన 80 సరిపోదు, 90 సరిపోదు, 100 కూడా సరిపోదు. ఉన్నాయి. ఓవర్ స్పీడింగ్ చేయాలనుకుంటే చూసుకొని ఓవర్ స్పీడింగ్ చేయండి అంతే. బండిని ఎట్లా కొట్టాలంటే మీరు కొట్టోడికి బండి అబ్బా సీను వద్దు సీను అనాలి, అట్లా పోవాలి. చలో 100 టచ్ చేసినాం. ఓ 99 కమాన్ మినిట్ సీత. నాకు తెలిసి అంతా ఇంజన్ ఆయిల్ ఎఫెక్ట్ 120 పోయేది నా బండి. అంటే కొంచెం ఇట్లా ఉందిలేండి, చూద్దాం ఎంత అవుతుందో టాప్ స్పీడ్. చలో 100, 101, 104, 105, 106, 107, 108, come on Cheetah, 109. పోయింది టాప్ స్పీడ్. సూర్యదేవా వచ్చేసావా? ఫైనల్లీ కొంచెం ఎండ కనిపిస్తుంది. ఎండ రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మన వీడియో మంచిగా వస్తుంది, లైటింగ్ వల్ల ద వీడియో లుక్స్ టూ గుడ్. సో చేవెళ్ళకి వచ్చేసినాం మనం. చలో వీడికి వెళ్ళి స్టార్ట్ అయింది. పెద్ద గాంధీ రోడ్ ఇది. ఇగో ఇట్లా ఓవర్టేక్ చేద్దామంటే బండ్లను కూడా ఓవర్టేక్ చేయలేం మనము. ఎక్స్క్యూజ్ మీ. ఏంది ఈ రోడ్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఎప్పుడు వేస్తారు పోయి? ఈ రోడ్ కూడా బాగుండే, మొత్తం ప్యాచ్ వర్క్ వేసేసారు. దీనికి కూడా ప్యాచ్ వర్క్ అంటారా బాబు? మొత్తం మన వికారాబాదు, రంగారెడ్డి, పాలకులు ప్యాచ్ వర్క్ వేసుకొని బతికేటట్టున్నారు మరి. ఇంకా
ఎప్పుడు వేస్తారు? ఇది నేషనల్ హైవే, పనులు నడుస్తున్నాయి అని అన్నారు. మరి నాకైతే ఏం కనిపిస్తలే పురోగతి. పురోగతి అంటే ప్రోగ్రెస్. వా, ఎంత మంచి మంచి తెలుగు పదాలు వాడుతున్నారు అవి. మీ తెలుగు టీచర్ ఖచ్చితంగా సంతోషిస్తుంది బాబు, ఖచ్చితంగా సంతోషిస్తుంది మీ తెలుగుని చూసి. 10th క్లాస్కే లాస్ట్ అయిపోయింది తెలుగు. ఇంకా బీటెక్ లో వచ్చి మొత్తం హే వాట్స్ గోయింగ్ ఆన్ మొత్తం ఇట్లుంటుండే. అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తం మా ఫ్రెండ్స్ అంతా చిల్లరగాళ్ళు. తెలుగు తెలుగు ఎంత అందమైన భాష అని ఆ తెలుగుని ఎంత గలీజ్గా మాట్లాడాలో అంత గలీజ్గా మాట్లాడుతుండే నా ఫ్రెండ్స్. ఓ అంకుల్ చూసుకొని. అరే అరే, నేషనల్ హైవే రా ఇది. మీ అమ్మ, హైదరాబాద్లో కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుంది కదా వెనకాల. సార్ ఆగండి సార్, ఎక్కడ గుద్దలకెళ్ళి వెళ్ళిపోవాలా నేను? హారన్ కొడతా ఉన్నారు బుల్లిగాలు. కోపం తెప్పియద్దు నాకు, అసలే కోపదారి మనిషిని నేను. ఇరిటేట్ అవుతా ఊరికేనే. వికారాబాద్ చేవెళ్ళ రోడ్ నేను ఎందుకు డేంజర్ అంటా అంటే, ఇదిగోండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఎదురుగా. ఇది కనీసం మనం ఓవర్టేక్ కూడా చేయలేము. ఓవర్టేక్ చేయడానికి కూడా చాలా కష్టమైన రోడ్ ఇది. ఇంతకుముందు లేకుండే మరి. రెస్టారెంట్ స్పెల్లింగ్ ఏంటారు అలా రాశారు? RESTARENT అంట. వా, ఎందుకు ఇట్లా వస్తారా? భయం అవుతుంది రా బాబు. వీడికెళ్ళి లొకేషన్ మస్తు ఉంటుంది నాకు తెలిసి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎప్పుడో ఒకసారి ఈ లొకేషన్ లో ఫొటోస్ దిగే ఉంటారు మీరు. ఇవేం చెట్లు తెలియదు కానీ టేకు చెట్లు అనుకుంటా, మరి టీక్ అనుకుంటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఏ ట్రీస్ ఇవని. బట్ మస్తు మంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ వచ్చి, ఇక్కడ ఆగి. తాండూర్ 50, వికారాబాద్ 10, గుల్బర్గా 147, యాదగిరి 137, బీజాపూర్ 290, కొరంగల్ 50 అంట, పరిగి 20. అమ్మో, ఇక్కడ ఏమైనా వాటర్ దొరుకుతాయా? అక్కడ ఏదో డాబా ఉంది, వెళ్ళి వాటర్ తాగుదాం. చలో చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోదాం. పరిగి వచ్చేసినాం. పరిగి అయిపోయింది, ఇంకా సీదా కొరంగల్. కొరంగల్ 28 కిలోమీటర్స్. నాకు తెలిసి గట్టి కొడితే 20 minutes వెళ్ళిపోవచ్చు. లో 28 కిలోమీటర్స్ 24 minutes లో వచ్చినాం మనము. తాండూర్ 19, చించోలి 49, మహబూబ్నగర్ 62, కొడంగల్ అయితే వచ్చేసినాము. ఆరిరా లారీ ఉంగమ్మ ఆగు. స్ట్రైట్ వెళ్ళిపోతే యాదగిర్, గోవా కూడా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా రాయచూర్, హుబ్లీ, బాగల్కోట్. రైట్ కొడితే తాండూర్, చించోలి, జహీరాబాద్, మన ముంబై హైవేగా. లెఫ్ట్ కొట్టినాం అనుకో మహబూబ్ నగర్, బెంగళూరు హైవే. సో ఈ రోడ్ ఏంటంటే బెంగళూరుకి ముంబైకి హైవే లింక్ అన్నమాట. సో దీనికి నేషనల్ హైవే స్టేటస్ ఇచ్చారు మొన్ననే. ఏ యువశేఖర్ కొడంగల్ అన్నా, నమస్తే. నీ ఊరు వచ్చినా కొడంగల్ వచ్చి యువశేఖర్ అన్న మర్చిపోతే ఎట్లా చెప్పండి? కొడంగల్ వల్ల యువశేఖర్ అన్న ఫేమస్ అవ్వలేడు, యువశేఖర్ అన్న వల్ల కొడంగల్ ఫేమస్ అయింది. అమ్మ, రేవంత్ రెడ్డి సార్ కంటే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది యువశేఖర్ అన్నకి. అంత చెత్త రోడ్లు స్టేట్లో ఏ డిస్టిక్ లో కూడా ఉండేమో. చాలా దరిద్రమైన రోడ్లు పై. మళ్ళీ స్టార్ట్ అయింది. నాగార్జున నాన్నగారు, అయ్యో ఈ గుంతలో ఏంటి? ఎవరిది బండి వేసుకుని పోయావు?
నాన్నగారు నేను ఎవరు బండి వేసుకోలేదు, నా బండి నేనే వేసుకోలేను. తాండూరు 15 కిలోమీటర్స్, రోడ్ వర్క్ అవుతున్నాయిగా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా ఎన్ని రోజులు? నేను ముసలి రమ్మంటావా మళ్ళీ రోడ్లా? అప్పుడు కూడా పని నడుస్తూనే ఉంటుంది ఇక్కడ. तांडोर कोरंगल अगर रोड अच्छी है तो बस 15 या 20 मिनट की रास्ता. ये रोड की वजह से ना कम से कम आधा घंटा लगता. अब मैं ऐसा जाऊँ या ऐसा? ठीक है ऐसा जाएंगे. ఇట్లా రోడ్లు వేసి వదిలిపెట్టి మొత్తం ప్రజలను ఇబ్బందికి గురి చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? శాతగాని కొడుకులు అని అంటారు. మొత్తం ఊపులున్నాడు కదా కాక. అరే నువ్వు దుమ్మెందుకు లేపుతున్నావు బాయ్? సో మనం ఈ వ్లాగ్ ని మోస్ట్లీ ఇక్కడికే ఎండ్ చేద్దాము, ఎందుకంటే ఊర్లోకి కెమెరా ఇదంతా వేసుకొని పోతే మదినమ్మ ఎవరు రాయుడు ఎవరైనా దొంగతనాలు చేయడానికి వచ్చిందా అని అనుకొని పట్టుకొని కొట్టినా కొడతారు మళ్ళీ ఊరోళ్ళు. జోకింగ్. చలో సక్సెస్ఫుల్ గా 6:29 ఉండే, 6:29 చాలా దూరమే వచ్చేసాం. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేద్దాము. ఖుదాఫిజ్, మళ్ళీ చూసుకుందాం గాయస్.